హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొత్త ఉద్యోగాల భర్తీ కోసం వైద్య ఆరోగ్య శాఖ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాల్లో కొన్ని ఉద్యోగాలను వచ్చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భర్తీ చేస్తున్నారు. మరి కొన్ని ఉద్యోగాల్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ లో భర్తీ చేస్తున్నారు. ఎక్కువ శాతం ఉద్యోగాల్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ లోనే భర్తీ చేస్తున్నారు. సో మరి నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగనే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూసుకోవచ్చు, ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ గా 15 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేస్తున్న ఉద్యోగాల గురించి ఒకసారి క్లియర్ గా చూద్దాం. సో మొదటగా చూసినట్లయితే ఈసీసీ టెక్నీషియన్, సెకండ్ వన్ డిఈఓ లేదా కంప్యూటర్ ఆపరేటర్, థర్డ్ వన్ కార్పెంటర్, ఫోర్త్ వన్ ఎంఎన్ఓ, ఫిఫ్త్ వన్ ఎఫ్ఎన్ఓ, సిక్స్త్ వన్ నర్సింగ్ ఆర్డర్లీ, సెవెంత్ వన్ థియేటర్ అసిస్టెంట్, ఎయిత్ వన్ ఆఫీస్ అటెండెంట్ లేదా అటెండర్, నైన్త్ వన్ డ్రెస్సర్, 10th వన్ స్ట్రెచ్ బేరర్, 11th వన్ డ్రైవర్ లైట్ మోటార్ వెహికల్ సంబంధించినటువంటి డ్రైవర్, 12th వన్ వచ్చేసి వెహికల్ క్లీనర్, 13th వన్ వచ్చేసి బుక్ బేరర్, 14th వన్ ల్యాబ్ అటెండెంట్, 15th వన్ అసిస్టెంట్ లైబ్రరీన్ అనేటువంటి 15 రకాల ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో అలాగే వీరికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమంగా 18 సంవత్సరాల నుంచి మాక్సిమంగా 42 ఇయర్స్ వరకు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి 10 ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఫీజు పేమెంట్ కూడా మెన్షన్ చేశారు. ఫీజు పేమెంట్ వచ్చేసి ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి 300 రూపీస్, ఎస్సీ, ఎస్టీ అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ కి వచ్చేసి 100 రూపీస్ చొప్పున ఫీజు పేమెంట్ మెన్షన్ చేశారు. ఫీజుని వచ్చేసి మనం డీడీ రూపంలో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి టోటల్ గా 100 మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. అందులో 75% వచ్చేసి మీకున్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే 10 మార్క్స్ వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్కు చొప్పున మాక్సిమంగా 10 ఇయర్స్ కేటాయిస్తారు. అలాగే రిమైనింగ్ 15% వచ్చేసి మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ లేదా సర్వీస్ ఆధారంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా టోటల్ గా 100 మార్క్స్ కి ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు. అలాగే అప్లికేషన్ తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకోవాలో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్ గా నోటిఫికేషన్ చెక్ చేసుకొని అప్లికేషన్ తో పాటుగా డాక్యుమెంట్స్ ని కూడా మీరు అటాచ్ చేసి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మనం అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి 1/10/2025 అనమాట. వచ్చే నెల 1వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మన అప్లికేషన్స్ అన్ని కూడా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే ఈ నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాల్లో మనకి 2 ప్లేసుల్లో ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి శ్రీకాకుళం జిల్లా నుంచే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కొన్ని ఉద్యోగాలను, అంటే ఇక్కడ 4 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో అటెండర్, బుక్ బేరర్, ల్యాబ్ అటెండెంట్, అసిస్టెంట్ లైబ్రరీ అనేటువంటి ఉద్యోగాలని, ఈ 4 ఉద్యోగాన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో భర్తీ చేస్తున్నారు. రిమైనింగ్ ఉద్యోగాలు వచ్చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో 12 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అయితే ఈ 12 రకాల ఉద్యోగాలన్నీ కూడా కలుపుకొని ఇక్కడ మనకి 37 ఖాళీలను అయితే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసిక్ లోనే భర్తీ చేస్తున్నారు. వారికి కావాల్సినటువంటి వేకెన్సీస్, అలాగే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, రోస్టర్ పాయింట్స్, రెమ్యునరేషన్ అంటే శాలరీ అన్ని కూడా ఇక్కడ మనకు టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. సో మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవాలనుకున్న పోస్ట్ సంబంధించిన క్వాలిఫికేషన్ చెక్ చేసుకొని మీ రోస్టర్ పాయింట్ వారీగా మీకు వేకెంట్ ఉందో చెక్ చేసుకోండి. శాలరీ డీటెయిల్స్ అనేది తెలుసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ వచ్చేసి మన అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అన్ని ఫిల్ చేసి చూపించిన డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి అప్లికేషన్ వచ్చేసి క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్ గా అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దానికి లాస్ట్ డేట్ గా చూసినట్లయితే 1/10/2025 వచ్చే నెల 1వ తారీఖు సాయంత్రం 5 గంటల అప్లికేషన్స్ అన్ని కూడా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అడ్రస్ కనుక మనం చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం, ఈ అడ్రస్ లో వచ్చేసి క్యాండిడేట్స్ వెళ్ళి మాన్యువల్ గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది. సో శ్రీకాకుళంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కొన్ని ఉద్యోగాలని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో మరి కొన్ని ఉద్యోగాల భర్తీ చేసేందుకు అవుట్ సోర్సింగ్ విధానాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సో చాలా తక్కువ సమయం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి.
ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసే వరకు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.